డే 1 ఆఫ్ ఎన్ఎస్ఎస్ క్యాంప్. ముందుగా అందరికీ నమస్తే. మా కాలేజ్లో క్యాంప్ గురించి అని చెప్పి మా పక్క గ్రామమైన ఏటిగారంపేట తీసుకెళ్లారు. చక్కగా కన్స్ట్రక్షన్లో ఉన్న ఆఫీస్కి కొని తీసుకెళ్లారు. ఇతను మా పీటీసర్ అనమాట. ఎప్పుడు మాతో నవ్వుతూనే ఉంటారు. వెళ్ళిన తర్వాత చక్కగా పరదా వేసి అందమే కూర్చోబెట్టించారు అందరినీ. ఇంకా వరుసగా అందరూ కూర్చోపోయారు. ఈ బక్క పీనుకు వస్తున్నాడు కదా, ఈడే ఫ్లాష్ మ్యాన్ అనమాట. తర్వాత సచివాలయం నుండి వచ్చి వాళ్ళు యొక్క గ్రామం నుండి మొత్తం అంతా వివరించారు. తర్వాత మా క్రమం తప్పకుండా ఫుడ్ సమర్పించేశారనమాట. చక్కగా ఫుడ్ అయితే చాలా బాగుంది. తినదరగడానికి అరటి తోటలో కూర్చొని చక్కగా నేచర్ని ఆస్వాదిస్తూ ఉన్నాము. మొత్తానికి అలా చూస్తుంటే ప్రశాంతంగా చల్లగా హాయిగా ఉంది. ఇలాగ పంట పొలాల్లో ఇలా వాటర్ ఫ్లో అయితే చాలా చూడడానికి కూడా బాగుంటుంది. మధ్యలో ఎక్కడో పైప్ కన్నం పడిపోయింది, నీళ్ళు చూసారు ఎలాగ వచ్చేస్తుంది బయటికి. అలాగే మొత్తానికి తిన్నది అరగడానికి అని చెప్పి తిరుగుతూ ఉంటే మా సార్ ఏమో ఒక ఫార్మర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా పామ్ ఆయిల్ ఎంత దిగుబడి వస్తుంది ఏంటి మొత్తం అంతా కూడా, ఎన్ని సంవత్సరాల్లో దిగుబడి వస్తుంది ఏంటి అన్నది మొత్తం అంతా కూడా అడిగి తెలుసుకున్నాము. మాకు చాలా వివరించారు. మిత్రులారా, మా స్టూడెంట్ తాలూకా వెబ్సైట్ ఇది యూట్యూబ్. ఇది మీ అందరూ దీన్ని ఫాలో అయ్యి ఇతనికి మంచి సబ్స్క్రిప్షన్ బేస్ని పెంచండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి సహకారం చేయండి. ఇతను మా పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అనమాట. ఎప్పుడు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఉండి మొత్తానికి ఈ క్యాంప్కి హెడ్గా అతను ఉండి మొత్తం గైడెన్స్ అతనే ఇచ్చారు. మళ్ళీ క్రమం తప్పకుండా మళ్ళీ సాయంత్రం స్నాక్స్గా సమోసా ఇచ్చారు. మొత్తానికి ట్రావెల్ ఛార్జెస్ కూడా మొత్తం అందరూ ఆలే పెట్టుకున్నారు మొత్తం అంతా. ఇంక చక్కగా టైం సరికి ఇంటికొని